గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నీట్ 2026 కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి క్యాండిడేట్కి అనేక రకాలైన డౌట్స్ ఉన్నాయి. క్వశ్చన్ పేపర్ టఫ్ ఉంది, ఎక్కువ మార్కులు రావట్లేదు, మార్క్స్ తగ్గుతున్నాయి, లాంగ్ ర్యాంక్ వచ్చినా సీట్ వస్తుందా రాదా, ఈ విషయాలకు సంబంధించి ప్రతి క్యాండిడేట్లోనూ డౌట్స్ ఉన్నాయి. భయం కూడా నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో మీ అందరికీ ఈ వీడియోలో ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. దేశవ్యాప్తంగా సీట్లు పెరగబోతున్నాయి, అదేవిధంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సీట్స్ పెరగబోతున్నాయి. 2026లో ఖచ్చితంగా సీట్స్ పెరుగుతాయి. ఇండియాలో మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక కార్పొరేట్ బిజినెస్ లాంటిది. దీన్ని సపోర్ట్ చేసి పొలిటికల్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో సీట్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. అట్లీస్ట్ 50 సీట్స్ పెరిగినా 50 కోట్ల వరకు ఒక బిజినెస్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది మనందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. నేను మీతో డిస్కస్ చేయబోయే అంశాలన్నీ కూడా గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఊహాజనితమైన ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాదనమాట. గవర్నమెంట్ ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్నే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇది 100% ట్రస్టబుల్ ఇన్ఫర్మేషన్. సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ ఎంత మాత్రం కాదనమాట. నేషనల్ మెడికల్ కమిషన్ ఈ 2026-2027 అకాడమిక్ ఇయర్కి సంబంధించి దేశవ్యాప్తంగా టోటల్గా 43 కొత్త కాలేజెస్ని ఏర్పాటు చేసి ఎంబీబీఎస్ సీట్స్ని పెంచాలని భావిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అరౌండ్ 11,000 సీట్స్కి పైగా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా హెల్త్ ఎడ్యుకేషన్ని ప్రజలకు మరింత దగ్గర చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ భావిస్తుందన్నమాట. ఇందులో భాగంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, డీమ్డ్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ అన్నింటిలో కలిపి 2026లో 11,000 సీట్స్ దేశవ్యాప్తంగా పెరగబోతున్నాయి. ప్రజెంట్ ఇండియా వైడ్గా చూస్తే 1,29,603 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మరో 11,000 సీట్స్ పెరగబోతున్నాయి ఈ అకాడమిక్ ఇయర్లోనే. అంటే 2026-2027 అకాడమిక్ ఇయర్కి 2026-2031 ఈ సెషన్కి ఈ సీట్స్ అన్ని అందుబాటులోకి రావడం జరుగుతాయి అన్నమాట. ఇందులో 15% కోటాలో సీట్స్ పెరుగుతున్నాయి, అదేవిధంగా 85% స్టేట్ కోటాలో కూడా సీట్స్ పెరుగుతున్నాయి. ఇక నెక్స్ట్ మీ అందరి డౌట్, మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి అనేది మీకందరికీ ఉన్న డౌట్స్. ఏపీలో ఎన్ని పెరుగుతాయి, తెలంగాణలో ఎన్ని పెరుగుతాయి అంటే, మన అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం పరిశీలిస్తే ఏపీలో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 100 ఎంబీబీఎస్ సీట్స్ ఆల్రెడీ పెరిగాయి. ఏపీ గవర్నమెంట్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారైన సత్యకుమార్ యాదవ్ గారు ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ అన్నమాట. ఇది ఎక్కడెక్కడ సీట్లు పెరిగాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, ఫస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప. ఇక్కడ గతంలో 175 సీట్స్ ఉండేటివి, ఇప్పుడు అదనంగా 2026 అకాడమిక్ ఇయర్కి మరో 75 సీట్స్ని పెంచడం జరిగింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడపలో టోటల్గా 250 సీట్స్కి 2026లో కౌన్సిలింగ్ జరగడం జరుగుతుంది. 175 + 75 టోటల్గా 250 సీట్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడపలో ఇప్పుడు ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించిన ఎల్ఓపి లెటర్ ఆఫ్ పర్మిషన్ కూడా నేషనల్ మెడికల్ కమిషన్ జారీ చేయడం జరిగింది. దిస్ ఈజ్ 100% కన్ఫర్మ్. ఏపీలో సెకండ్ కాలేజ్ ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు. ఇక్కడ కూడా మరో 25 సీట్లను పెంచడం జరిగింది. గతంలో 175 సీట్స్ ఉంటే దానికి అదనంగా మరో 25 సీట్స్ని పెంచుతూ 200 సీట్స్ని పెంచడం జరిగింది. అంటే ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ నెల్లూరుకి సంబంధించి 2026 కౌన్సిలింగ్లో 200 సీట్స్కి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుందన్నమాట. 175 + 25 సీట్స్ టోటల్ 100 సీట్స్. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ మినిస్టర్ గారి అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ సీట్స్ కన్ఫర్మ్. వీటికి సంబంధించి లెటర్ ఆఫ్ పర్మిషన్ కూడా రావడం జరిగింది. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో పెరిగిన సీట్స్ అన్నమాట. ఈ పెరిగిన సీట్స్ కలుపుకుంటే ఏపీలో ప్రజెంట్ 3,300 సీట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీ అందరికీ మరో డౌట్ వచ్చి ఉంటుంది. నీట్ 2026 సంబంధించి ఏపీ నుండి అరౌండ్ 40,000 దాకా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది కదా క్యాండిడేట్స్. ఈ 100 సీట్లు పెరిగితే మాకేం లాభం సార్ అనేది మీకున్న డౌట్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది కేవలం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో పెరిగిన సీట్ల సంఖ్య మాత్రమే. ఇంకా ప్రైవేట్ కాలేజెస్ కూడా కొత్తగా రావడానికి పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం ఉన్నాయి. కొత్త ప్రైవేట్ కాలేజెస్ కూడా
రాబోతున్నాయి, ఇంకా సీట్స్ పెరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. వీటి పేర్లు నేను చెప్పను, బట్ అఫీషియల్గా నేషనల్ మెడికల్ కమిషన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వీటి గురించి నేను డీటెయిల్గా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. నిబంధనలు కానీ, ఆదోని కానీ, మదనపల్లి కానీ, మార్కాపురం కానీ, చిత్తూరు కానీ, ఇలా కొన్ని చోట్ల కాలేజెస్ రావడానికి అవకాశం ఉంది. ఫలితంగా సీట్లు కూడా ఖచ్చితంగా పెరుగుతాయి. నేషనల్ మెడికల్ కమిషన్ ఇంకా అఫీషియల్గా పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి నేను వీటి పేర్లు మీకు చెప్పడం లేదు. వన్స్ పర్మిషన్ వచ్చిన తర్వాత పూర్తి అప్డేట్ నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఏపీ క్యాండిడేట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఖచ్చితంగా సీట్స్ పెరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. పేపర్ టఫ్ వచ్చిందని, తక్కువ మార్క్స్ వచ్చాయని, లాంగ్ ర్యాంక్ వచ్చిందని ఇలా భయపడాల్సిన అవసరం లేదు. కాస్త తక్కువ మార్కులు వచ్చినా సీట్స్ పెరుగుతున్నాయి కాబట్టి మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పెరిగిన సీట్స్లో 15% ఆల్ ఇండియా కోటా కూడా ఉంటుంది కాబట్టి మీకు టాప్ స్కోర్ ఉంటే ఇక్కడ కూడా సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మరికొన్ని అంశాలను నేను డిస్కస్ చేస్తాను. ఇక తక్కిన సీట్స్ 85% స్టేట్ కోటాలో ఉంటాయన్నమాట. ఇది ఏపీ గురించి. ఏపీలో మరిన్ని కాలేజెస్ వస్తున్నాయి, సీట్స్ కూడా పెరిగే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకుని బీ పాజిటివ్గా ఉండండి. నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే, మహబూబ్ నగర్ గవర్నమెంట్ కాలేజీకి 25 సీట్స్కి పర్మిషన్ రావడం జరిగింది. యాక్చువల్గా 50 సీట్స్ని పర్మిషన్ కోరితే 25 సీట్స్కి పర్మిషన్ రావడం జరిగింది. అదేవిధంగా రిమ్స్ ఆదిలాబాద్ కూడా 30 MBBS సీట్స్ని 30 MBBS సీట్స్ని కేటాయించడం జరిగింది. వీటికి సంబంధించిన అప్రూవల్ రావడం జరిగింది. సో ఈ 2026లో 25+30 సీట్స్కి కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. ఈ 25+30 సీట్స్, ఈ పెరిగిన సీట్స్లో కూడా 15% ఆల్ ఇండియా కోటా ఉంటుంది, 85% స్టేట్ కోటాకు కేటాయించడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో మరికొన్ని కొత్త కాలేజెస్కి పర్మిషన్ రావడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా తెలంగాణలో 350 to 450 కొత్త సీట్స్ రావడానికి అవకాశం ఉంది. సిద్దిపేట, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఇలా కొన్ని చోట్ల కొత్త కాలేజెస్కి పర్మిషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ ఫైనల్ వెరిఫికేషన్ తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ద్వారా కౌన్సిలింగ్ చేపట్టడం జరుగుతుంది. తెలంగాణలో ఆల్రెడీ 66 కాలేజెస్ ఉన్నాయి. కొత్త కాలేజెస్ కూడా పర్మిషన్ వస్తే టోటల్గా తెలంగాణలో 9,500కి పైగా, 9,500కు పైగా సీట్స్కి కౌన్సిలింగ్ జరగడానికి 2026లో అవకాశం ఉంది. గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కాలేజెస్ అన్ని సీట్స్ కలిపి అనమాట. నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా అఫీషియల్గా అప్డేట్ వచ్చిన తర్వాత నేను మరింత ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరిన్ని కొత్త విషయాలను నేను మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కోటాలో సీట్స్ పెరుగుతున్నాయి, స్టేట్ కోటాలో 85%లో కూడా సీట్స్ పెరుగుతున్నాయి. కాబట్టి కాస్త తక్కువ మార్కులు వచ్చినా, కాస్త లాంగ్ ర్యాంక్ వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరూ 2026 నీట్ కౌన్సిలింగ్లో పాల్గొనడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈసారి మాకు మార్క్స్ తగ్గాయి కదా అని, లాంగ్ ర్యాంక్ వచ్చింది కదా అని చెప్పి ఇప్పుడే డ్రాప్ కావద్దండి. ఆ ఆలోచన కూడా మీ మైండ్లోకి రానిచ్చేద్దండి. చివరి రౌండ్ కౌన్సిలింగ్ పూర్తి అయ్యే వరకు మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. ఏదో ఒక కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉంది. రాబోయే 4 months మీకు చాలా ఇంపార్టెంట్. కారణం ఏంటి అంటే, చివరి రౌండ్ కౌన్సిలింగ్ జరిగే సమయంలో కూడా కొత్త కాలేజెస్కి పర్మిషన్ రావడానికి అవకాశం ఉంది. సో పేపర్ టఫ్ ఉంది కాబట్టి కట్ ఆఫ్ మార్క్ తగ్గినప్పటికీ, మీకు మార్క్స్ తగ్గినప్పటికీ ఏదో ఒక కాలేజీలో సీట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. కొంతమంది క్యాండిడేట్స్ అప్పుడే అడుగుతున్నారు, అబ్రాడ్కి వెళ్ళి అక్కడ ఫీజు పే చేసి అక్కడ పోయి చదువుకుంటాం సార్ అని అడుగుతున్నారు. బట్ మీరు ముందుగా అందరూ 2026 నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి మనం చదువుకున్నప్పటికీ తిరిగి మన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత తిరిగి మనం ఆ డబ్బును సంపాదించగలమా లేదా అన్న విషయాన్ని ఒకసారి మీరు ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా అంత డబ్బు ఖర్చు పెట్టి చదవాల్సిన అవసరం లేదు. ఆ డబ్బును తిరిగి సంపాదించుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది. కారణం ఏంటంటే గ్లోబల్ సినారియో అలా ఉందన్నమాట. సో ముందు నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. ఆ తర్వాత తక్కువ విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. సీట్స్ అయితే ఖచ్చితంగా పెరగబోతున్నాయి. అందరికీ ఆల్ ద బెస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.